హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను నంది హిల్స్కి వెళ్తున్నాను. మార్నింగ్ ఎర్లీ స్టార్ట్ అయ్యాను బికాస్ సన్ రైజ్ చూడాలి. సో టైం అయితే 3 అవుతుంది గైస్. సో ఇప్పుడే పెట్రోల్ అయితే పట్టుకుంటాను గైస్. నిజంగా మనకి పలన్వెన్ నుంచి నంది హిల్స్కి అయితే 130 కిలోమీటర్స్ అయితే పడుతుంది గైస్. సో ఇక ప్రయాణం అయితే స్టార్ట్ చేయాలి. పోతున్నాం గైస్ 2 వీలర్లోనే. ఫైనల్గా కోలార్కి అయితే వచ్చేసినాము. ఇక టైం అయితే 6 అవుతుంది. టీ అయితే తాగాలి ఇప్పుడు. ఇప్పుడే టీ అయితే తాగేసాము. నేను మైను అయితే ఇక మన ప్రయాణం సాగుతుంది ఇప్పుడు. గైస్ ఇప్పుడే జర్నీ అయితే స్టార్ట్ అయింది. వెదర్ చాలా కూల్గా ఉంది. రోడ్స్ చాలా స్మూత్గా ఉన్నాయి. డ్రైవింగ్ కూడా ఈజీగా అవుతుంది. నిజంగా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. చూడండి, ఒక్కసారి గ్రీనరీ చూడు, చాలా బాగుంది. నిజంగా రోడ్స్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి చూడండి, ఒకసారి గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నంది హిల్స్కి రీచ్ అయ్యాను. ఎంట్రీ దగ్గర కొంచెం క్రౌడ్ ఉంది, బట్ ఇన్సైడ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫ్రెష్ ఎయిర్ ఫుల్గా ఉంది. మైండ్ టోటల్ రిలాక్స్గా ఉంది. ఒక్కసారిగా చూడండి ఎంట్రీ అయితే ఎలా ఉందో. క్రౌడ్ చూడండి ఫుల్గా ఉంది. మేము వీకెండ్స్లో కూడా పోలేదు, కానీ చూడండి ఒక్కసారి పార్కింగ్ చూడండి, ఎన్ని బండ్లు అయితే వస్తున్నాయి. ఇక్కడంతా మొత్తం పార్కింగే. అండ్ ఇక్కడ టికెట్స్ కౌంటర్ అంతా అండి 20 రూపాయలు. ఇక నెక్స్ట్ అయితే పార్కింగ్ అయితే ఫుల్ ఉంది. ఒకసారి చూడండి. ఇక లోపలైతే ఎంట్రీ అయితే అవుతున్నాం గైస్. మనము ఇదే ఎంట్రీ. టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇక లోపలైతే పోతున్నాము. ఇక స్టార్ట్ చేస్తాము. లోపల వ్యూ అయితే పోయి చూస్తాం గైస్. ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ అయితే చేయాలంటామన్నమాట. ఇక్కడ చూడండి, పైకి అయితే ఎక్కాలి. వ్యూ అయితే ఇక్కడ కొద్ది నిమిషాల మనం చూస్తాం వ్యూ. ఫైనల్గా అయితే వచ్చేసినాం గైస్. పైనకి పోతాము. అక్కడైతే గుడి అయితే ఉంది. ఈ మెట్లతో ఎక్కుని పోవాలి మనము. ఫైనల్గా అయితే వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఒకసారి చూస్తాం పదండి. వెనకాల చూడండి ఒకసారి సన్సెట్ చూడండి ఎంత బాగుంది. ఆ మొక్కలు కూడా చూడండి ఎంత బాగుంది గైస్. నిజంగా నాకు చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ వస్తే మాత్రము కంపల్సరీగా స్వెటర్లు అయితే వేసుకోండి. గాలి విపరీతంగా ఉంది. నిజంగా చాలా బాగుంది గైస్. నిజంగా ఒక్కసారి చూడండి ఎలా ఉందో. ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే పోతాం మనము. పోతండి, లోపలికి అయితే పోతాము. చూస్తాం ఎలా ఉంది చూడండి ఒకసారి మీరే. ఇప్పుడే వ్యూ పాయింట్ అయితే మీరు చూసినారు. ఇక పదండి, నందిని అయితే చూడడానికి అయితే పోతున్నాము. లోపల గుడి అయితే ఉంది, ఒకసారి చూస్తాం మనము. ఇక్కడైతే బోట్స్ అయితే కనబడుతుంది కదండి. ఇక్కడంతా ఉంది ఇదంతా మాట.
నంది చూడండి గైస్, ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం మనము. నిజంగా అవ్వట్లేదు, కాలంతా ఫుల్గా నొప్పి అయితే అవుతుంది. పోతాం డౌన్కి. ఇలా जाओ. ये क्या रे, क्या को तो खला बोले. కొండ కింద అయితే కిటికీలు అయితే ఉంది గైస్, దాని లోపల ఏముందో పోయి చూస్తాం లోపల పోయి. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఇదేమంటే ఇది ఒక తుమ్మాడు పిక్చర్ అయితే మీరు చూసినట్టయితే లోపల పోయి నాణాలు తెస్తాడు కదండి, అది లోపలైతే గుహ అయితే ఉంది. ఆ లోపల నుంచి తెస్తాడు బయటికి, చాలా కష్టం ఇది. బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడే తిన్నాం గైస్. ఇక కోనేరు అయితే చూసాము. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ మ్యూజియం అయితే చూసాం గైస్, పైనుంది పోయి చూస్తాము. దానికి కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయాలా, నడిచి అలిసిపోయినాము నిజంగా. చూడండి ఎంత బాగుందో, పదండి లోపల పోయి చూస్తాం మనము. ఇదే అన్నమాట నెహ్రూ గారి నిలయ, అంటే ఇక్కడ ఉంటారు లోపల. ఆయన ఒకప్పుడు ఉండేవారు. చూడండి నెహ్రూ గారి స్టాచ్యూ.
ఫైనల్ గా అయితే మనము నంది హిల్స్ అంతా మొత్తం చూసేసినాం గైస్. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చూసి మీరు కూడా చాలా ఎంజాయ్ చేసి ఉంటారు నాకు తెలుసు. సరే, ఒక లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తాం. బాయ్ గైస్.